గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. బస్సు యాత్రకు రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. శ్రీ వైఎస్ జగన్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపేంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జ్, కోఆప్షన్ మెంబర్స్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పైన రైతు దాడి చేసింది చాలా హేయమైన చర్య. ఇది ఒక తెలుగుదేశం యొక్క పార్టీకి పిరిగిబంద కార్యక్రమం ఇది. ఎందుకంటే దాదాపుగా కార్యకర్తలను కూడా చాలా ఆందోళన ఉండేది. ఎందుకంటే ఆ రాయి ఉంది కదా, కంటి పైన పడింది కాబట్టి బాగా ఏం కాలేదు. అదే కంటికి కానీ ముక్కు కానీ ఇక్కడ పండ్ల దగ్గర పడితే చాలా ప్రమాదం ఏర్పడేది. కాబట్టి పైన దేవుడు సదా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇటువంటిది చిన్న త్రుటితో ప్రమాదం తప్పింది. దానికోసం ఏమంటే తెలుగుదేశం పార్టీలో ఏమైందంటే ఆయన ఏ కార్యక్రమం ఇచ్చినా సిద్ధం సభలు స్టార్ట్ అయిన నుంచి విశేషంగా జనాలు, నేను కూడా ఒక ఆర్టికల్ చదివిన పేపర్లో ఏమంటే విశేష జనాలు ఎవరికి అర్థం కావట్లేదు. ఇంత జనాలు ఎందుకు వస్తారు, డబ్బులు ఇస్తే మా దగ్గర రావడం లేదు, బస్సులు ఎక్కి జనాలు వస్తున్నారు అంటే చాలా ఆశ్చర్య వాళ్ళకి బాధ కలుగుతుంది. కాబట్టి ఆ బాధ తట్టుకోలేక ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని హేళన చేస్తూ ట్విట్టర్లో ఆఫీషియల్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ట్విట్టర్లో ఏమైనా చెప్తున్నారంటే ఇది కోడికెత్తి మరి ఇది కూడా డ్రామా, కమల్ హాసన్ యాక్టర్ కమల్ హాసన్ యాక్టర్ మాదిరిగా దశావతారం ఇచ్చిన ఆ మాదిరి యాక్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు కోడికత్తి, ఇప్పుడు రాయి అనేది డ్రామా బట్టి ఇందుకు కూడా నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఆశ్చర్యం. ఎందుకంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అలిపిరి దగ్గర యాక్సిడెంట్ అని కూడా స్వయంగా ముఖ్యమంత్రి కలిసి అందరూ కూడా సానుభూతి తెలిపితే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడి చాలా అసహ్యం. ఎందుకంటే చాలా స్టాలిన్, ఎంతోమంది ముఖ్యమంత్రులు, లీడర్లు, స్వయాన ప్రధానమంత్రి కూడా ఆయన స్వస్థ స్పీడీ రికవరీ మీకు చెలగా కోలుకోవాలా, ఇటువంటి చర్యలు సరైనవి కావు అంటే ప్రధానమంత్రి చెప్పినప్పుడు చెప్తా ఉంటే వీళ్ళేమో దీన్ని కోడికెత్తి మొదలుగా చాలా సీరియస్ లేకుండా మాట్లాడారు. కాబట్టి వీళ్ళకి భయం, వీళ్ళకి జనాల్లో వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో భయం ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతుందని తెలిసిన తర్వాతనే దాన్ని డిస్ప్లేషన్లో అంటే పడిపోయినారు. కాబట్టి దీన్ని ఏదో రకంగా చేసి కార్యకర్తల్ని ఒక భయభ్రాంతులు చేసిన ప్రాథమిక. కాబట్టి భయభ్రాంతులు పడడం జరుగుతుంది. ఇంకా ఇంకా ఉత్సాహంతో కార్యకర్తలు కూడా ఇంకా పట్టుదలతో చేయాలి. అఖండమైన మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి రెండోసారి చేయడానికి ప్రజలందరూ కూడా తయారీగా ఉన్నారు. ఇంకోసారి చెప్పేమంటే ఇటువంటి కార్యక్రమాల ముందు ఎటువంటి జరగకుండా, ఇటువంటి చేయకుండా కొంచెం సిగ్గు మర్యాద ఉన్నవాళ్ళు కూడా ఇటువంటి మాట్లాడరు కాబట్టి ఇటువంటి చర్యలు పాల్గొని ఉంటే మంచిది, వాళ్ళకి మంచిదని చెప్తున్నాను.